బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు తాము తెలంగాణ పోలీసులమని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున యాదవ్ ను పోలీసులు తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై అడుగ్గా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తామని పోలీసులు చెప్పారని నాగార్జున కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది కైలాష్ సజ్జన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఫిర్యాదు ప్రకారం జూలై 10న ప్రసారమైన టీవీ డిబేట్లో యాంకర్ కేఎస్ఆర్ సమక్షంలో నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పలుమార్లు అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రిని జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ అంటూ సంబోధించడం, అలాగే ఆయనపై అసత్య ఆరోపణలు చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలను యాంకర్ అడ్డుకోకుండా ప్రసారం చేయడమే కాకుండా సంబంధిత వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంలో ప్రజల్లో విద్వేషం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఇక ఈ వీడియోను తొలగించడంతో పాటు సంబంధిత సోషల్ మీడియా ఖాతాల వివరాలను భద్రపరచాలని కూడా కోరారు. రైట్గా న్యాయవాది కైలాష్ ఫిర్యాదు ఆధారంగా బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లో 192, 352, 353(1), 353(2) కింద నాగార్జున యాదవ్, టీవీ యాంకర్ కేఎస్ఆర్, సంబంధిత ఫేస్బుక్ పేజీ నిర్వాహకులు, ఛానల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోనింగ్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని గుంటూరులోని ఆయన నివాసంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆ వివరాలేంటి?
దేవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతోటి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మీద హైదరాబాద్ లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సాక్షి టీవీ యాంకర్ కేఎస్ఆర్ తో పాటు సంయుక్త సోషల్ మీడియా నిర్వాహకులను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను మనం చూస్తే జూలై 10వ తారీఖున మధ్యాహ్నం సాక్షి టీవీ డిబేట్ కార్యక్రమంలో నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ అంటూ వ్యాఖ్యానించడంతో పాటు ఆయన సామర్థ్యాన్ని కించపరిచేలా మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ చెందినటువంటి న్యాయవాది కైలాష్ సజ్జన్ బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో అధికారిక ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, అలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో అపోహలు, విద్వేషం, అసహనం పెంచే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అటు ప్రజల శాంతికి భంగం కలిగించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కూడా న్యాయవాది కైలాష్ సజ్జన్ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఫిర్యాదులో మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. సాక్షి టీవీ చర్చా కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించినటువంటి కేఎస్ఆర్ నాగార్జున యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలను అడ్డుకోకుండా ప్రసారం కొనసాగించారని, ఆ తర్వాత అదే వీడియో ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతుండటంతో దాని ప్రభావం మరింత పెరిగిందని కూడా పేర్కొన్నారు. అందువల్ల వీడియోలను తొలగించి వాటిని అప్లోడ్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు సేకరించాలని కూడా కోరారు. ఫిర్యాదును పరిశీలించినటువంటి బేగం బజార్ పోలీసులు క్రైమ్ నెంబర్ 175/2026గా నమోదు చేసి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 192, 352, 353(1), 353(2) కింద నాగార్జున యాదవ్, యాంకర్ కేఎస్ఆర్ సంబంధిత ఫేస్బుక్ పేజీ నిర్వాహకులు, సాక్షి ఛానల్ నిర్వాహకుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు వీడియోలను పరిశీలించడంతో పాటు ఫిర్యాదులో పేర్కొన్న సోషల్ మీడియా లింకులు, అలాగే సంబంధిత డిజిటల్ ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. అవసరమైతే సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసి వీడియోల వివరాలు, అప్లోడ్ చేసినటువంటి ఖాతాల సమాచారాన్ని కూడా కోరే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులు విచారణకు పిలిచే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒకవైపు మాటల యుద్ధం జరుగుతూ ఉంది. అటు ప్రజాప్రతినిధులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులపై చేసే వ్యాఖ్యలు చట్టపరమైనటువంటి వివాదాలకు దారితీస్తున్నటువంటి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఆరోపణల నేపథ్యంలోనే నాగార్జున యాదవ్ ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.